ఇంతవరకు మనము 6వ మాటని విన్నాం. 7వ మాటలోనికి మనం అడుగు పెడుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద మాట్లాడిన చివరి మాట 7వ మాట తండ్రితో, అది చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ వందనాలు. 7వ మాటలో అడుగు పెడుతున్నాం. మీ మాటను మాకు మీరే వివరించమని క్రీస్తునామని వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 7వ మాట, 7 అనేది పరిశుద్ధమైన గ్రంథములో ఏంటట? సంపూర్ణం కదండి. 7వ రోజున యేసయ్య ఏం చేసెను? 6వ మాట అంటే మనిషికి సంబంధించింది. అర్థమవుతుందా? 6వ రోజున ఎవరిని చేసాను? 7వ రోజున విశ్రాంతి తీసుకునేను. అర్థమవుతుందా? ఓకే. ఇక్కడ 7వ మాటలో మనము గమనించింది ఏంటంటే, ఎవరికి అప్పగిస్తున్నాను? పోయిన గుడ్ ఫ్రైడేకి నేను మూడు పాయింట్లు ఇచ్చాను. ఆ పాయింట్లు ఈ సంవత్సరం చెప్పటం లేదు, వేరే 3 పాయింట్లు చెప్తున్నా. ఎందుకంటే అవి చెప్పాను అనుకోండి, పోయిన సంవత్సరం కూడా చెప్పారుగా పాస్టర్ గారు అంట. అందుకే ఈ సంవత్సరం వేరే 3 పాయింట్లు చెబుతున్నా. ఓకే, ఇంకోసారి చదువుదామా? లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అదండి ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే కమెండేషన్. కమెండేషన్ అంటే సబ్మిషన్. సింపుల్ ఇంగ్లీష్లో చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే అప్పగిస్తున్నా, అప్పగించుకుంటున్నా, సమర్పించుకుంటున్నా. కానీ ఎవరికి అప్పగించుకుంటున్నా? ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించుకుంటే జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి. మన జీవితంలో మనం చేసే పెద్ద మిస్టేక్ అదే. కనబడినోడి కల్లా మన జీవితాలను అప్పగించుకొని మన జీవితాలను ఏం చేసుకుంటున్నామట? నాశనము అది చేసుకుంటాను. అందుకని వాళ్ళ జీవితంలో చాలాసార్లు ఏ వృద్ధి, అభివృద్ధి లేదు. కారణం, ఎవరికైతే మనం సమర్పించుకున్నామో వాళ్ళు రైట్ పర్సన్ కాదు, సరైన వ్యక్తి కాదు. అంతేనండి. ఓకే, మీ ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరుగుతుందా? 5,000 మందికి భోజనాలు కావాలా? రోడ్డు మీద వెళ్ళే వాడిని తీసుకొచ్చి 5,000 మందికి వంట వండు అని వాళ్ళకి డబ్బులు ఇస్తారా? వాళ్ళకి సమర్పిస్తారా డబ్బులు? ఎందుకంటే ఈజ్ నాట్ ఎ రైట్ పర్సన్. ఆయన సరైన వ్యక్తి కాదు, సరిగా ఆయన వండలేడు. సరైన వ్యక్తికే మనము అప్పగించాలి. అప్పుడే ఆ పనిని ఆయన ఏం చేస్తాడో సక్రమంగా. ఇప్పుడు మనల్ని ఎవరు తయారు చేశాను? దేవుడు తయారు చేశాను. దేవుడు తయారు చేస్తే మనం ఎవరికి అప్పగించుకోవాలి? మరి అప్పగించుకుంటున్నాం, దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకుంటున్నామా? లేదు. అలాగ అప్పగించుకుంటే ఈ గుడ్ ఫ్రైడే రోజున క్రిస్టియన్స్ అందరు ఎక్కడుండాలి? చర్చ్ లోపల ఉండాలి. ఎక్కడున్నారు? ఇంట్లో, వీధిలో, వాళ్ళు పనులు చేస్తూ కదండి. లోకమా నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను సంఘంలో ఉన్నానంటుందట. చాలా దారుణం. లోకం ఎక్కడుందటండి? సంఘంలో. సంఘము లోకములో ఉండొచ్చు కానీ లోకము సంఘంలోనే ఉండకూడదు. ప్రమాదం. అదేంటి పాస్టర్ గారు, మీ భాష మాకు అర్థం కాలేదు, కొద్దిగా వివరంగా చెప్పండి అంటారా? చెప్పనా? పెద్ద సముద్రమా, ఆ సముద్రంలో ఓడ చిన్నది. ఓడ పెద్దదే కానీ సముద్రంతో పోలిస్తే చిన్నదే కదండి. పెద్ద సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తుందా? మునిగిపోద్దా? ప్రయాణం చేస్తుందా? సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయి? మొన్న 2 రోజుల క్రితమే నేను కొలిచాను, మీరు చెప్పలేకపోతే నేను చెప్తా. చాలా ఉంటాయి.
అన్ని నీళ్లు ఉన్నా అలలు కొట్టినా ఓడ మునుగుద్దా? మునగదు. అంత పెద్ద మహాసముద్రములో ఓడ చక్కగా ప్రయాణం చేస్తుంది. అదేంటో కానీ కొద్దిగా నీళ్ళు ఓడ లోపలికి కానీ వస్తే మునిగిపోద్ది సోడ. అదే లోకం. మీకు ఇప్పుడు అర్థమైందా? అర్థమైనట్టుందా? చూసారా? అంత పెద్ద మహాసముద్రము ఈ ఓడను ముంచలేకపోతుంది. ఎందుకంటే అది బయట ఉంది. A big ocean, a huge ocean, a large ocean is not able to sink this small ship. But a little water, whenever comes inside of the ship, automatically ఏమవుతుందటండి? That ship will start sinking, 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 sinking. మునిగిపోద్దట. మన జీవితంలో చాలా జాగ్రత్తగా, మన జీవితంలో 7వ మాటని యేసయ్య అంటున్నాడు. ఎవరికి సబ్మిట్ చేయాలో, ఎవరికి సమర్పించాలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. కొంతమంది ఉదాహరణ మీకు చెప్పనా? ఎవరు వాళ్ళు? సాంసన్ ఉన్నాడా? వేరే వాళ్ళకి సమర్పించుకున్నాడు బలవంతుడైన సాంసన్. అందుకని జీవితం ఏమైందటండి? ఆయన జీవితం నాశనం అయిపోయింది. సొలొమోను ఉన్నాడా? తన జీవితాన్ని వేరే వాళ్ళకి సమర్పించుకున్నాడు. ఏమైపోయిందట? జీవితం నాశనం అయిపోయింది. మనం అలాగ సమర్పించుకోకూడదు. అందుకనే సరైన పర్సన్ ఎవరో యేసయ్య మనకి 7వ వచనంలో చెబుతున్నాడు. మీ ఆత్మ, చెప్పండి, మీరు మిమ్మల్ని దేవుడు కొన్నాడని, మీరు మీ సొత్తు కాదని మీరు ఎరుగరా? మాకు తెలుసు ప్రభువా, కానీ మేము వాళ్ళకి అమ్ముడు పోయాం. ఏం పోయామట? అమ్ముడు. ఎందుకని? మా ఆత్మను వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అందుకనే దేవుడు అంటున్నాడు, చివరిసారి చెప్తున్నా, మీరు మన ఆత్మలట ఎవరు కట్టండి? దేవునికి. ఓకే, పీక్యూబ్, ఇంగ్లీష్ భాషలో పీక్యూబ్, 3 పీలు మనం చూద్దాం. నా టైటిల్ ఏంటంటే 7వ మాటలో కమెండేషన్. అంటే అర్థం ఏంటంటే అప్పగించుట. Jesus Christ commended his precious soul unto his heavenly Father. పరలోకమైన తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. కాబట్టి ఆత్మను అప్పగించటంలో ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించకూడదు. ఓకే, ఫస్ట్ పి చూద్దామా? మొదటి పి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండదు. సబ్మిట్ యువర్ సోల్ టు అ పర్ఫెక్ట్ పర్సన్. ఇంగ్లీష్లో అక్కడైతే ఉంటుంది పర్ఫెక్ట్ అని ఉంటుంది. తెలుగు దాంట్లోనే పరిపూర్ణ ఉందండి. పర్ఫెక్ట్, ఖచ్చితమైన సరైన వ్యక్తికి మీరు సమర్పించండి. మీ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు? పర్ఫెక్ట్, ఖచ్చితమైన వ్యక్తి, సరైన వ్యక్తి. ఆయనకి ఇవ్వండి. మీకు ఇంకా సింప్లిఫై చేయనా? మీరు ఒక ఉద్యోగం ఉందా? 100 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారా? ఇలానే ఫోన్లే, పాపం చాలా దూరం నుండి వచ్చారు అని ఇంటర్వ్యూ ఆఫీసర్ 100 మందికి కూడా ఉద్యోగం ఇస్తాడు. ఎందుకని ఇవ్వడా? ఎందుకని అక్కడ ఉన్న పోస్టులన్నీ ఒకటే. ఆ 1లో 100 మందిలో సరైన వ్యక్తి ఎవరు? ఆయనకే ఆయన ఆ ఉద్యోగాన్ని ఇస్తాడు. అందరికి ఇస్తాడా? ఇస్తాడండి? ఇవ్వడు. అంటే ఈయన ఈ ఉద్యోగానికి సరైన వ్యక్తి. మిగిలిన 99 మంది మీరేమవచ్చట ఇంటికి
వెళ్ళొచ్చు అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంలో నా ఆత్మ నేను ఎవరికి సమర్పించాలో నేను తెలియకపోతే నీవు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావు. చాలా జాగ్రత్త. అర్థమవుతుందండి? చాలా క్లిష్ట పరిస్థితుల్లో మనం కూడా అంతేనండి. వాక్యం సరిగా చదవక, వాక్యం సరిగా వినక, ప్రార్థన సరిగా చెయ్యక ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నామట మనం? మన ఆత్మని ఎవడేం చెప్తే వాళ్ళ సలహా వినేస్తాం. పాస్టర్ గారు చెప్పిన సలహా వింటామా? పాస్టర్ గారే ఇల్లు కట్టేటప్పుడు కదండి, పాస్టర్ గారే ఇల్లు కట్టేటప్పుడు ఏంటంటే అది ఇదే అది ఇంత పిచ్చి పిచ్చి పుస్తకాన్ని పట్టుకొని వచ్చి ఏదో చెబితే దాని ప్రకారంగా ఎంత చక్కటి బైబిల్ని, ఇది చిన్న బైబిల్లే, లావు బైబిల్ని చూపిస్తాయి. ఎంత లావు బైబిల్లో యేసయ్య అన్నీ మనకు చెబితే దీన్ని నమ్మం. ఎవడో ఆ పుస్తకాల షాపులో ఇంత పిచ్చి పిచ్చి పుస్తకం 10 రూపాయల పుస్తకాన్ని పట్టుకొని వచ్చి పిచ్చి పిచ్చి గీతలు ఇస్తే ఇది ఇటు ఉండాలి, అది అటు ఉండాలి, అది అటు ఉండాలి అంటే అన్నీ ఇటు ఉండాలి, అటు ఉండాలి. మనమేమో చనిపోయిన తర్వాత ఇటు ఉండాలి, ఎటు ఉండాలి, కిందకు ఉండాలి. అంతేనా? అదే అవుతుంది. మనలో కూడా ఏముందటండి? ఏముంది? లోకము అవుంది. లోకమా ఎక్కడున్నావు అంటే నేను ఎక్కడుంటామేంటి? ప్రతి ఊళ్ళో ఉన్నా. ఎక్కడున్నా ప్రతి వాళ్ళు. మా చర్చిలో అందరూ 10,000 మంది కూడా వచ్చి మా చర్చిలో కూర్చుంటున్నారు. అంటే ఆడు చర్చి లోపల ఆదివారం కూర్చుంటారు. ఆ బయటకు వచ్చాక శనివారం దాకా ఎవరు కూర్చుంటున్నారు? వాళ్ళలో నేనే కూర్చుంటున్నానుగా. భలే పిచ్చి పాస్టర్ లాగా ఉన్నాను నువ్వా. ఆదివారం మాత్రమే ఒక 2 గంటలు వాళ్ళు చర్చి లోపల కూర్చుంటారు. బయటకు వచ్చాక శనివారం దాకా నేనే కదా వాళ్ళు కూర్చునేది. నీకు ఆ మాత్రం కూడా తెలియకుండా నువ్వెలా పాస్టర్ అయ్యావయ్యని. నిజమే కదండి? అది లోకం ఎక్కడుందటండి? మనలోనే అవుంది కదండి. అందుకని దిస్ పర్సన్ హ్యాస్ బికమ్ an imperfect person. ఈయన ఖచ్చితమైన వ్యక్తే, కానీ లోకం వచ్చిందులోకి వచ్చాకట ఈయన ఎలమైపోతున్నాడట, ఖచ్చితం లేని వ్యక్తి అయిపోతున్నాడు. ఎవరికి ఇవ్వాలండి ఇది? ఎవరికి ఇవ్వాలండి? మీ అధికారి ఎవరైనా మీకు ఫైల్ ఇచ్చి ఇది ఫలానా వ్యక్తికి ఇవ్వండి అన్నాడు అనుకోండి, మీరు వెళ్తూ మధ్యలో ఎవడైనా మీ ఫ్రెండ్ కలిస్తే ఆయనకి ఇచ్చేసి ఫలానా వ్యక్తికి ఇవ్వండి అంటారా? ఫైలు అంటారా? అంటే ఏమిటింగ్? ఊస్టింగ్. నేను ముఖ్యమైన ఫైలు ఫలానా వ్యక్తికి సబ్మిట్ చేయండి అంటే ఇవ్వండి అంటే మీరు అడ్డొచ్చిన వాళ్ళకి ఇస్తారా? చూసారా? ఫైల్కే అధికారికి కోపం వస్తే ఇది ఎంత విలువైందండి? మన ఆత్మ. మరి దీన్ని మనం ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తామా? ఎవరికి ఇవ్వాలటండి? దేవునికి మాత్రమే. ఆయన ఖచ్చితమైన వ్యక్తి, ఆయనే పర్ఫెక్ట్. అర్థమేనండి? పరిపూర్ణుడు కాబట్టి. పూర్ణాలు తిన్నారా? ఎప్పుడైనా పూర్ణాలు తిన్నారా? అది చక్కగా గుండ్రంగా ఉంటుంది కదండి. లోపల కాదు, బయట సరిగా రుచి ఉండదు, కానీ పూర్ణం లోపల రుచిగా ఉంటుంది. మనము బయట రుచి ఉన్నట్టు కనబడి లోపల చేదుగా ఉంటున్నాం. పూర్ణం ఎలాగుంటుందటండి? బయట టేస్ట్ ఉండదు, లోపల టేస్ట్ ఉంటుంది. మనం ఎక్కడ ఉండాలట? లోపల టేస్ట్ ఉండాలి, బయట కూడా టేస్ట్ ఉండదు. మనమేమో లోపలేమో వేస్ట్, బయట ఏమో టేస్ట్. అంతేనండి. లోపలేమో వేస్ట్, బయట ఏమో టేస్ట్. అందుకని యేసు అంటున్నాడట, ఐ హేట్ యూ. మీరంటే నాకు ఇష్టమా? ఓకే, ఏం చేయాలి మనం? మొదటిది ఓకే, మొదటి పి ఏంటండి? కమెండ్ యువర్ సోల్ టు అ పర్ఫెక్ట్ పర్సన్. ఖచ్చితమైన వ్యక్తికి అయ్యవ్వండి. చదువుదామా? ఓకే, 19వ కీర్తన 7వ వచనం. 19వ కీర్తన 7వ వచనం. చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. పర్ఫెక్ట్. యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రం ఎలాంటిది?
మరి యథార్థమైన దాన్ని మనం పాటిద్దామా, ఇష్టం వచ్చిన దాన్ని పాటిద్దామా? పాస్టర్ గారు యథార్థమైన చెబుతుంటే ఎవరు పాటిస్తున్నారు కదండి? పాస్టర్ గారు సరిగ్గా ఈ టైంకే వచ్చి ఏం చేయాలటండి, రిబ్బను కట్ చేయండి. మేము ఇల్లు కట్టుకున్నామండి, సరిగ్గా ఈ టైంకే వచ్చి కట్ చేయండి. ఆ సమయానికి కొద్దిగా ఆలస్యం వచ్చి రిబ్బన్ కట్ చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది అంటున్నా? ఏమనవుతుందా? ఏమీ అవ్వదు. ఎందుకంటే పాస్టర్ గారు ఎప్పుడు వచ్చి ప్రార్థన చేసి కట్ చేస్తే అదే సరైన సమయం. అంతేనండి. పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపేదాకా ఆ అబ్బాయి పంపక ముందుగానే కాదు, ఆలస్యంగా వెళ్ళాడు. ఫలానా సమయానికి ఇది సరైన ముహూర్తం. అప్పుడు ఆయన పరీక్ష హాల్ లోపలికి ఆ స్టూడెంట్ లోపలికి వెళ్ళుంటే ఆయనకి 100కి 98 మార్కులు వచ్చును. కానీ పాస్టర్ గారు ఏంటంటే ప్రార్థన చేసి ఆయనను ఆలస్యంగా పంపడం బట్టి ఆయన ఏమయ్యాడట? ఫెయిల్ అయ్యాడు. నిజమేనా? ఆడు సంవత్సరం మొత్తం పుస్తకం తీయలేదా? ముహూర్త సమయానికి లోపలికి వెళ్తే 98 వస్తాయా? 98 వస్తాయండి. సరిగ్గా ముహూర్తానికి ఆయన ఎక్కడ వెళ్ళిట్టాడే? లోపలికి అడుగు పెట్టాను. పెడితే ఆ లెగ్గు చదవకుండా వెళ్ళిన లెగ్గు అది ముహూర్తానికి లోపల పెడితేనే, ముహూర్తం తప్పాక లోపల పెడితేనే. ఏ లెగ్ అది? ఏ లెగ్గు? అది ఎక్కడేమి లేకుండా అక్కడ అడుగు పెడితే ఏమవుతుంది? ఏమవుతుందండి? ఏమనవుతుందా? అది మంచి హీరోలాగా పెన్ చేసుకొని ఇలాగంటనే వెళ్ళిపోయి ఏంటి ఏం ఫలితం అంటున్నా? ఏమీ లేదు. కాబట్టి ఏం యథార్థం? ఇది యథార్థమైనది, దీన్ని పాటించండి. ఇది సరైనది, మిమ్మల్ని సరిగ్గా నడిపిస్తుంది, సరైన సమయానికి నడిపిస్తుంది, సరైన రీతిలోనే నడిపిస్తుంది. కాబట్టి సరైన వ్యక్తికి సమర్పించుకోండి. రెండవది పి చూద్దాం మనం. చూడండి, రెండవ పి కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. The second epistle of St. Paul to Corinthians, chapter 1 verses 3 and 4. 3-4 వచనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి ఓకే. కృప ఇంకేమి కలుగును? కృప సమాధానము. సబ్మిట్ యువర్ సోల్ టు పసిఫయింగ్ గాడ్. పసిఫికేషన్ అంటే అర్థం ఏంటి? ఓదార్పు, ఆదరణ, సమాధానం. మనలను ఆదరించే దేవునికి, మనలను ఓదార్చే దేవునికి దాన్ని సమర్పించాలి. ఇష్టం వచ్చిన వాడికి సమర్పించాలి కదండి. దేవుడు ఎలాంటి వాడు? అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ పసిఫయర్. ఏం ఇంగ్లీషు ఏంటో కదండి. మనలను ఓదార్చువాడు, సమాధానపరచువాడు. నువ్వు కష్టాల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, పర్వాలేదు, మనలను ఓదార్చే దేవుడు ఎవరండి? యేసు ప్రభు. సమాధానపరచువాడు. మనం ఎవరికి సమర్పిస్తున్నాం? ఇష్టం వచ్చిన వాళ్ళకి సమర్పిస్తున్నాం కదండి. మనం ఎవరి దగ్గరికి వెళ్తే కష్టాల్లో, దుఃఖంలో మనల్ని పర్వాలేదులే, ధైర్యంగా ఉండు, ఓకే, ఏడవద్దు, నేనున్నాను కదా అంటే మనకు కొద్ది ధైర్యం వస్తుంది. కానీ యోబు దగ్గర 3 స్నేహితులు వెళ్ళి నువ్వు చేసిన పాపం వల్లనే ఈ కష్టాలన్నీ నీకు వస్తున్నాయి అని అనేవాడి దగ్గరికి ఎప్పుడైనా వెళ్తామండి? సింగరాజు అన్నయ్య గారు, మా అన్నయ్య గారు ఉండేవాడు. అప్పుడు దాకా ఏడ్చి అప్పుడే ఆగిన వాళ్ళు ఇంటికట మన లగ్గి పెడతారట, మళ్ళీ మొదలు పెడతారట.
అప్పుడు దాకా ఏడ్చేసి పాపం వాళ్ళు అలసిపోయి ఊరుకున్నారు. మనం ఓదర్చుదాం అనేసరికి అక్కడ మనల్ని కొద్దిగా దూరంగా చూసి మనల్ని గుర్తుపెట్టి బాబా అంటారు, మొదలు పెడతారు. ఎక్కడి నుండి వస్తుందో శక్తి వచ్చేస్తుంది. అంటే మన లెగ్గేం లెక్క అంటే మనం ఎందుకు వెళ్ళాము, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొదలు పెడుతున్నారు కదండి. ఆయన మాటల్లో ఓదార్పు, ఆయన అడుగులో ఓదార్పు, ఆయన విధానంలో ఓదార్పు. అందుకనే ఆ గాడ్ ఈస్ ఆ పసిఫయర్, మనల్ని ఓదార్చే దేవుడు. అందుకని సమాధానకర్తయగు, సమాధానానికి పసిఫికేషన్కి ఆయనే కర్త. మనం ఎక్కడికి వెళ్ళాలి, యేసు ఏమంటున్నాడు అంటే కమ్ అంటు మీ, కమ్ అంటు మీ. నేను మీకు కాదు, మత్తయి సువార్త 11:28 నా దగ్గరికి రండి, నేను మీకు ఏమిస్తాను, సమాధానాన్ని ఇస్తా, విశ్రాంతిని ఇస్తా. మన ఆత్మను ఎవరికి సమర్పించుకోవాలి, నరకం వెళ్ళేమనుకోండి సమాధానం ఉంటుందా ఆత్మకి? ఎక్కడికి వెళ్తే ఆత్మకి సమాధానం? పరలోకం వెళ్తేనే. కాబట్టి ఆ పరలోకం ఇచ్చేది ఎవరు? మరి ఎక్కడికి వెళ్దాం మనం? ఆ సమాధానం ఇచ్చే దేవుని దగ్గరికి మనము వెళ్ళాలి. ఇక మూడవ పీని మనము చూద్దాం. ఓకే, జాగ్రత్తగా చదువుదాం. యెషయా గ్రంథం 9:6 ఐజియా చాప్టర్ 9:6. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఏ తండ్రి. ఓకే, ద థర్డ్ P I would like to tell is submit or commend your soul to a permanent God. మూడవ P ఏంటంటే పర్మనెంట్ గాడ్, ఎవలాస్టింగ్ గాడ్. ఆయన ఎప్పుడెప్పుడు ఉండును, ఎల్లప్పుడూ ఉండును. అంటే ఏంటంటే ఉద్యోగం వచ్చిందా మంచిదే, కానీ కది టెంపరీయా లేకపోతే ఏమినంటా పర్మనెంటా? కదండి, టెంపరీయా పర్మనెంటా? ముందు ఏ పీరియడ్ అటండి? ముందు ఏ పీరియడ్? ఓకే, ఆ తర్వాత పర్మనెంట్ అవుతుంది జాగ్రత్తగా ఉంటే. అంతేనా? మనం కూడా ఎవరికి ఇవ్వాలట మన ఆత్మని? పర్మనెంట్గా ఉండే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని అప్పుడు ఉండి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. అర్థమవుతుందా? కాబట్టి మన ఆత్మను ఎవరికి? ఆయన బలవంతుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, అంటే నిత్యము ఉండే ఆ తండ్రి. ఎవరు పడితే వాళ్ళకి ఎందుకండి? నీ ఆత్మ విలువైనది. యేసు ఏమంటున్నట్టండి, తండ్రి ఈ లోకములో నేను రాజులకు కానీ, ఈ లోకములో నేను ధనవంతులకు కానీ, ఈ లోకములో నేను జ్ఞానవంతులకు కానీ, ఈ లోకములో నేను బలవంతులకు కానీ నా ఆత్మను అప్పగించటం లేదు. మరి ఎవరికి అప్పగిస్తున్నట్టండి? పర్మనెంట్గా ఉండే నీకు మాత్రమే నేను అప్పగిస్తున్నాను. మనం అట్టండి ఈ లోకములో ఎవరికి పడితే వాళ్ళకి ఏమంటాం తెలుసండి? నా మనసు అంతా ఏంటో. ఎవరటండి? ఎవరో లోకంలో ఉన్నవాళ్ళు. దేవుడున్నాడా? దేవుడున్నాడు, అక్కడున్నాడు. ఎక్కడ లేడు? ఎక్కడ లేడు. ఎక్కడ ఉండాలటండి? ఇదిగో నువ్వు 10 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఎక్కడ దాచుకున్నావు? సోది మాటలు. ఎవరిని దాచుకోవాలి? నువ్వు ఇక్కడ 10 సంవత్సరాల క్రితం పోట్లాంటి ఇక్కడ దాచుకుంటే ఇక్కడున్న యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడటండి? బయటికి వెళ్ళిపోయి ఆ బయట ఉండే తలుపు కొడుతూ ఉన్నాడట. ఏంటంటే, బాబు నీకు పుణ్యం ఉంటుంది తలుపుతి, నీకు పుణ్యం ఉంటుంది హృదయం తెరువు అని. మనం ఏంటంటే, నాకు పుణ్యం వద్దు, తలుపు కూడా తెరవను, నువ్వు బయటే ఉండమంట. అలా చెయ్యొద్దు. అర్థమవుతుందా? కాబట్టి ఏడవ మాట దేవుడు యేసయ్య ఎవరికైతే తన ఆత్మను సమర్పించుకోవాలో ఆయనకే సమర్పించుకున్నాడు. ధన్యుడు. అర్థమవుతుందా? మనం కూడా ఏం చేయాలి? ఒకవేళ ఇప్పుడు దాకా లోకానికి, సాతానికి
ఇంకా ఎవరెవరికైనా కానీ సమర్పించుకొని చేతుల మీద రాయటాలు వాళ్ళ పేర్లు కదండి, చొక్కాల మీద రాయటాలు, సోది పచ్చబొట్లు ఇలాంటివి కొట్టించుకొని ఉంటే ఇప్పటికైనా నీ మనసుని ఎవరికి సమర్పించుకోవాలట? దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకు అంటే ఆయనకి ఓకే, ఆయనకి నెంబర్ 1 ఆయన ఎవరు? సరైన వ్యక్తి. నెంబర్ 2 ఆదరణిచ్చే దేవుడు. అండ్ నెంబర్ 3 శాశ్వతమైన. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఇలాంటి వాళ్ళకి? సోదరుడికి ఎందుకని? చివరిగా నేను ముగిస్తున్నాను. ఒక వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన కంటే దేవునికి ఏం చేద్దామండి? ఇప్పుడు తర్వాత సమర్పించుకుంటానండి. కొద్దిగా ఇటండి, కొద్దిగేమో ఇటండి, అలా చెయ్యొద్దు. సజీవ యాగం కంటే ఇక్కడ నుంచి పూర్తిగా దేవునికి మనము సమర్పించుకోవాలి. అది దేవుడు కోరుకునేది. ఈ మధ్యాహ్న సమయంలో భక్తుడైన పౌలు అంటున్నాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు పరీక్ష చేసుకో. నిన్ను నీవు దేవునికి పూర్తిగా సమర్పించుకున్నావా లేదా? సమర్పించుకోకపోతే దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు. ఎప్పటికైనా మనం ఏం చేద్దాం? దేవునికి సమర్పించుకొని దేవుని ఆశను తీర్చి దేవుని బిడ్డలుగా ముందుకెళుతూ దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. మీరు సిలువ మీద మాట్లాడిన 7 మాటలు మేము ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి వందనాలు. మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని మా గృహాలకు పంపించమని క్రీస్తునామని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మనికి సహవాసం కూడి ఉన్న మనకు, సంఘంలో ప్రతి ఒక్క కుటుంబానికి, వాక్యమైన మిర్యాలగూడ సంఘ సభ్యులకు అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు అందరికీ వందనాలు.